బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఏం చదువుకున్నావేంటి నువ్వు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయ్య బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? చూడండి, ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నగిలి రావట్లేదే అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు ఏంటి సార్ అది? నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు బుద్ధి లేని వెధవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? టూరిజం కే వెన్న తెచ్చే విధంగా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అక్కడ దాదాని నాన్న మైగే ఒక కై, దాదాని నాన్న మైగే ఒక కై. నాకు అర్థం కాలేదు సార్. తోడు ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేత కాని సీఎం. ఓకే, సెకండ్ అండి. అడుగడుగున లంచాలు. వెయిట్ నేను కరెక్ట్ గానే విన్నానా? వేరే వీడియో ఏమైనా ప్లే అవుతుందా? అడుగడుగున లంచాలు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? డిప్యూటీ ఐదుగురు ఉప మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాన్రా. ఏకంగా 68% పదవులు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మనస వాచ కర్మ ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, ఇందులో 80% మురుక ఓ నీ అబ్బా ఆపరదే. చీల్చి చెండాడటానికి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. 4+20 ఎంత? కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. ఇప్పుడు మనం కడుపుతున్నవి ఏంటి సార్ అది? ఇప్పుడు మనం కడుపుతున్నవి అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళ చెప్తా ఉన్నాం. అయ్యి బాబోయ్, నిజమే? నాకు బుద్ధి కావట్లేదురా. ప్రతి మత్స్యకారునికి మంచి జరగాలి, వాళ్ళు పండించిన అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పెట్రోల్ పట్టేటప్పుడే ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఎన్ని 15 14 15+1 15 ఆడమేకలు
నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఒకటి మగమే, ఒకటి మేకపోతు. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచి. కార్యక్రమంలో భాగస్వాన్ని ఈ రోజు అయ్యాను. ఏం చేద్దామంటావు మరి? ఈ రోజు నుంచి అవ్వాతాతలకు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఎవడండి బాబు ఆ నాన్నే పెట్టుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే తెలుగు జాతి మునగడకే ముప్పట. 10 ఏళ్లుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌద్యానాన్ని కల్చర్ లో మానవ వరుల వాడు తిట్టదని చెప్పరా? ఎలాంటి హక్కు లేకపోవడం వల్ల వారికి అందనాల్సిన ప్రయోజనాలు నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అందలాల్సిన కాదు, అందాల్సిన. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. నాకు అర్థం కాలేదు సార్. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే, బంగాళదుంప. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటం. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఏంటి మమ్మీ ఎవడీడు? लोग जो दे रहे वो सिटी वो भी बहुत वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ये अंदर देना बोले तो స్థలం రైనా నేను చెప్పింది అప్పుడు ఐఏఎస్ కి ఐపీఎస్ కి అర్థం అవుతుంది, మీ ఎవరికి అర్థం అవుతుంది. సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే తేలిన నంబర్స్ 27,819 మంది. ఇంకోసారి 27,819 మంది. ఫ్లాష్ బ్యాక్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 27,819 మంది. హలో, నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్కారం. హలో, ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు స్పీక్ టు యూ? ఎవడు మాట్లాడేది? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉండాను. అది చెప్పు ముందు. ఏం చేస్తానంటారా గాడిద? వేసేసాడు, బాగా వేసేసాడు. వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్నకు పట్టాదారు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ పట్టాదారు రావట్లేదే. వైఎస్ఆర్ రైతు భరోసా డమ్మును వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? భీమవరం, రాజమహేంద్రవర్మ. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? రేణుగుంట రాయల చెరువు నుంచి పాత కడుపు ఇది ఎప్పుడు పెట్టారు? పాత కడప రోడ్డు. దట్ట
ఐ థింక్ వాటో వాట్. Never in the history of Andhra Pradesh, never in the history of this country in any state. సార్ ఏంటి సార్ అది? Country in any state. Country in any state. Country in any state. ఒరే బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? 1999 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? 2009 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? ఏంటి మమ్మీ ఎవడీడు? పెరట్లో నుయ్యి, తోడే బడ్జెట్, నాకు అర్థం కాలేదు సార్. తోడే బకెట్. వాడు తిట్టదని చెప్పరా? ఇక్కడ ఎకరా ఎంత అవుతుందన్నా అని చెప్పి ఇప్పుడే ఇంతియాజ్ అన్నను కలెక్టర్ గారిని అడిగా. సార్, ఎకరా కనీసం అంటే 50 లక్షల రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అన్నారు. ఏం చేద్దామంటావు మరి? కాదన్నా ఎకరా 6 కోట్లు అవుతుంది. కాదన్నా ఎకరా 6 కోట్లు అవుతుంది. ఇదే ఆగం ఇట్లా కొంత ఆగం. కోట్లు అవుతుంది. 3 కోట్లు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అది కాదు, 50 లక్షలు కాదు, స్క్వేర్ యార్డ్ 5,000. ఒక్కడికి బ్రెయిన్ లేదు. వాట్సాప్ చాట్లు, ఈమాట్లు చూపి ఇది ఎప్పుడు పెట్టారు? ఈమెయిల్స్ చూపి మరి రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఆదాని కోసం అడిగాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? 14లో కూడా టెక్కిలి. ఈ రోజు ఈ గుండూరు వేదికగా ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మంగళగిరి మండలం నలుగులూరులోను అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచి. ఒక్కటే, అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అగ్నికారం ఉప్పు కాదండి, అగ్నికణం అని అంటారు. వీటి అన్నిటితో తల్లడిల్లిన రాష్ట్రం మనది. అవునా? అబ్బా. యూనిట్ గా తీసుకొని సుపరిపాలన దిశగా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. చదువు కోసం వైద్యం కోసం నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఈ ధోరణులన్నీ కూడా సమర్థించవచ్చా? చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే ప్రతి అక్క అంశం మీద తెలుగు వారందరికీ కూడా మంచి జరగాలి అని అంటే, మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. https://mig ఆపండి, చిన్న పెద్ద లేకుండా ఏంట్రా? APDTCP ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? .ap.government.in. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలు రేఖాంశాలు. ఏంటి సార్ అది? ఆకాంక్షలు రేఖాంశాలు. అది ఆకాంక్ష రేఖాంక్ష కాదు సార్, అక్షాంశం రేఖాంశం అంటారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య బాబు
పక్కెళ్ళాడుకోమ్మా. బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తన్న అల్లూరి సీతారామరాజన్న. గుడ్ ఎల్కేజీలో పడండి. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say for instance, అంటే అది say BCom for instance, or తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. అయ్యా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం నువ్వు గురు తొల్లోను సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకు ఒక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం చేసినా బెడిసి కొడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండక తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా సంస్మరణ దినోత్సవంగా మీ బతుకి Why not 175 అని చెప్పి? ఒకట యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచై. ఈ ప్రాంతంలో మాత్రం 100% యా పక్క ఏది ఏ ప్రాంతం యా పక్క ఏది ఏ ప్రాంతం చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. 1:08 ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్ కు వస్తున్నామంటూ వస్తున్నామంటూ చంపిన వాళ్ళను వెళ్లిపోయేట్టుగా సహకరించిన రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఇప్పుడు మనం కడుపుతున్నవి ఏంటి సార్ అది? ఇప్పుడు మనం కడుపుతున్నవి అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళ చెప్తా ఉన్నాం. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. వందలు వేల మహానుయోధులు వీరి త్యాగాలు భావాలతో వారి స్వేద్యంతో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న స్వేద్యంతో ఏంటి మమ్మీ ఎవడీడు? జాతీయ ఉద్యమం ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? స్వాతంత్ర వజ్రోత్సవాలకు ఏంటి సార్ అది? చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే అనేక నాకు అర్థం కాలేదు సార్. ధర్మాల సమ్మేళన దట్ట ఐ థింక్ వాట్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగన్నకు రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇలా చూసినప్పుడు ఫిన్లాండ్, నార్వే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. లా అండ్ ఆర్డర్ అనేది అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మహిళలను బాధ్యత అప్పగించడం దగ్గర నుంచి ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? మహిళా భద్రతకు అత్యధికమైన ప్రాధాన్యత. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. కావలసిన సిబ్బందిని కూడా తీసేయ్. ఓకే
నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. గుడ్, ఎల్కేజీలో పడండి. కరోనా వచ్చినప్పుడు క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. విద్యా రంగంలో 9 చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? ప్రధాన పథకాలను ఈ రోజు మరో ముందడుగు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. రిపబ్లిక్ డే, మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. అవునా? అబ్బా. Sir, Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. సరే, అది నిజమే కదా. So, what's your say about that? Colombian is. What is his name? What is it? Pablo Escobar. Huh? ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. పార్లో ఎస్కోబార్. వాడు తిట్టదని చెప్పరా? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.